హలో ఫ్రెండ్స్, ఇదైతే గుంటకల్ రైల్వే స్టేషన్ అన్నమాట. సో ఇక్కడ ఎందుకు రావడానికి రీజన్ ఏంటంటే ఇక్కడ మనకు ఒక ఇండియా గేట్ టైప్లో ఇలా ఉండి లోపల మనకు ఒక రైల్వే కోచ్ రెస్టారెంట్ ఉందన్నమాట. అంటే చూడ్డానికి ఎలా ఉంటుందంటే రైలు పెట్టేలాగే ఉంటుంది, అయితే అందులో కోచ్ లాగా ఉంటుంది కానీ లోపలైతే రెస్టారెంట్ అనమాట. చాలా బాగుంటుంది, చూస్తున్నారు కదా. ఇదంతా ఇది ఎంట్రన్స్ అనమాట. యాక్చువల్గా మనకు మీకు ఈ అడ్రస్ అయితే ఇక్కడ స్టేషన్ పక్కనే వస్తుంది, ఇది మెయిన్ స్టేషను. సో స్టేషన్ పక్కనే మనకి ఇలా ఎంట్రన్స్ అయితే ఇదన్నమాట. సో ఇదంతా కూడా ఆటోసు అలా నిలబెట్టుకోవడానికి. సో ఈ రైల్ కోచ్ రెస్టారెంట్ అయితే ఈవినింగ్ టైంలో చాలా బాగుంటుంది. సో ఇక్కడ అంతా కూడా పిల్లలు ఆడుకోవడానికి చిన్న చిన్న అన్నీ కూడా పెట్టారనమాట. చూస్తున్నారు కదా, అక్కడ కౌ అలా. సో ఇక్కడ ఒక్కొక్క యానిమల్స్ టైప్ అనమాట. సో ఇక్కడ బ్రిటిష్ వాళ్ళు వదిలి వెళ్ళినటువంటి ఫిరంగి గుండు, కానీ బ్రిటిష్ వాళ్ళు అయితే వదలలేదు అనుకోండి, జస్ట్ అరేంజ్మెంట్స్ అనమాట. సో అక్కడ కెఫ్ ఒకటి ఉంది, చాయ్ వాళ్ళ కెఫ్ ఎక్స్ప్రెస్ అనమాట. చాలా బాగుంటుంది, ఎందుకంటే మొన్న రీసెంట్గా టేస్ట్ చేశాను చాయ్ నేను. సో అదే అనమాట. సో ఇదంతా కూడా ఇలా ఉంటుంది. ఇంకా ఇలా లోపలికి వెళ్తే ఇక్కడ కూడా ఫుడ్ కోర్ట్ ఉంటుంది, ఫుడ్ జంక్షన్ అనమాట. అదంతా కూడా అంటే మనకి ఇక్కడ టిఫిన్ సెక్షన్ అనమాట. అక్కడంతా కూడా ఫుడ్ జంక్షన్ అంతా కూడా చాలా అంటే చాలా హెవీ ఉంది. లోపల కూడా రైల్ కోచ్ రెస్టారెంట్లో కూడా ఫుల్గా ఉన్నారు జనాలు. అంటే లోపల వెళ్ళి ఏదైనా తిందాం అనుకుంటే లోపల ఫుల్గా ఉన్నారు. సో బయట ఇక్కడ మనకి సమోసా ఇలా చిన్న చిన్న స్నాక్స్ అయితే ఇక్కడ దొరుకుతాయి ఇక్కడ. సో అక్కడైతే టిఫిన్ సెక్షన్ అనమాట. లోపల అంతా కూడా మనకు సౌత్ అలాంటివి అంతా కూడా వెజ్ నాన్ వెజ్ అన్నీ కూడా దొరుకుతుంది. సో ఇక్కడ మనకు కాఫీ ఎక్స్ప్రెస్ అయితే ఉంది. సో ఇక్కడ మనకు బిస్కెట్స్ ఇంకా ఏమంటారు కూల్ డ్రింక్స్ ఇలా అన్నీ కూడా మనకు ఇక్కడ అవైలబిలిటీ ఉంటాయి. చాలా అంటే చాలా బాగుంది. సో నేనైతే ఇలా ఈవినింగ్ ఇలా వచ్చేసాను అనమాట. చూద్దామని, చూడాలి ఇంకా కొంచెం జ్వరం తగ్గినాక లోపల ఐటమ్స్ ఎలా ఉన్నాయో టేస్ట్ చేయడానికి అయితే వస్తాను, టేస్ట్ అయితే చేస్తాను. ఇది ఇట్లా పెట్టుకొని నాడబోయి నిలబడి బ్రిటిష్ వాళ్ళే వదిలిన ఫిరంగి గుండె అయితే నేను వెళ్ళేసి అలా వచ్చేస్తాను అనమాట. ఇంకా వస్తూనే ఉన్నారు జనం, అయితే వస్తూనే ఉన్నారు. బట్ లోపలైతే ఫుల్ అయిపోయింది. ఇక్కడ మా రవి వస్తున్నాడు, మా ఫ్రెండ్. ఈరోజు వాళ్ళది హ్యాపీ వెడ్డింగ్ యానివర్సరీ, ఇద్దరిది కూడా హ్యాపీ వెడ్డింగ్ యానివర్సరీ రవి. అండ్ యూట్యూబ్లో అప్లోడ్ అవుతుంది. సో అతనైతే నాకు అబ్బాయి రవి అయితే